మన రాష్ట్రం నుంచి సరుకు ఎగుమతులు 1,61,843 కోట్ల రూపాయలకు చేరి దేశంలో 7వ స్థానంలో ఉంది. ఇందులో ముఖ్యంగా ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు కీలక పాత్ర పోషిస్తూ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 30% వాటాను కలిగి ఉన్నాయి. ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో తెలంగాణను కేంద్ర ప్రభుత్వం టాప్ అచీవర్గా గుర్తించడం గర్వకారణం. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన 23వ బయో ఏషియా అంతర్జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించింది. ఈ సదస్సులో 1,700 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తపరిచారు. వి హబ్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 700కు పైగా మహిళా వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నాం. ఈ బడ్జెట్లో పరిశ్రమల శాఖకు 3,490 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ రంగాలు దేశంలోనే ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్, నారాయణపేట్, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దుప్పట్లు, హ్యాండ్లూమ్ ఉత్పత్తులు మన సంస్కృతి సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కార్యక్రమం ద్వారా మహిళలకు కోటి చీరలకు ఉచితంగా చీరల పంపిణీ చేస్తున్నాం. 1,70,000 ఇప్పటికే చీరలు అందజేశాం. మిగిలిన చీరలు అతి త్వరలో అందజేయటం జరుగుతుంది. గతంలో మాదిరి కాకుండా రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్లో చేనేత రంగానికి 258 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ బడ్జెట్లో గ్రామాణి ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించాం. పంచాయతీ రోడ్లకి మార్గదర్శ కల్పిస్తున్నాం. 2025 డిసెంబర్లో 12,702 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాం. తద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం భారత ప్రభుత్వం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎన్నికైన సర్పంచులు అందరికీ 5 రోజులు సమగ్ర శిక్షణను కూడా అందించాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం భారతదేశ ఆత్మ గ్రామాల్లోనూ ఉన్నది అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామాల్లోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తరిమి కొట్టడానికి ఒక అస్త్రంలా మహాత్ముడి పేరు మీద అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప చట్టమే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఇది కేవలం ఒక పథకం కాదు, ఇది సామాన్యుడికి కల్పించిన ఉపాధి హక్కు. ఈ పథకం గత 2 దశాబ్దాలుగా పల్లెల్లో ఒక నిశ్శబ్ద విప్లవాన్ని తెచ్చింది. ఏటా 100 రోజుల పని గ్యారంటీ ఇవ్వటం ద్వారా వలసలను అరికట్టి కూలీల్లో 50% పైగా ఉన్న మహిళలకు మహిళా సాధికారితను ఇది పట్టుకొమ్మగా నిలిచింది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో విబిజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మన తెలంగాణ శాసనసభ ఈ కొత్త చట్టాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. పాత చట్టం ద్వారా కేంద్రం 90% నిధులు ఇస్తే ఈ చట్టం ద్వారా కేంద్రం 60% నిధులు మాత్రమే ఇస్తుంది. మిగతా 40% నిధులు రాష్ట్రం భరించాలని నిబంధన పెట్టింది. ఇది మళ్ళీ వలసలను ప్రోత్సహించే కార్యక్రమం. తెలంగాణలో 90% మంది లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారే. బడ్జెట్ పరిమితుల వల్ల వీరి జీవనోపాధికి పెను ప్రమాదం పొంచి ఉంది. హ్యామ్ రోడ్లు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంపిక చేసిన రహదారులను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశ కింద 96 నియోజకవర్గాల పరిధిలో 7,450 కిలోమీటర్ల గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ఈ విధానం ప్రకారం 40% వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60% రాయితీదారు పెట్టుబడి పెడతారు. ఈ 60% రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితి 30 యాన్యుటీల్లో తిరిగి చెల్లిస్తుంది. ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత పెట్టుబడిదారుడికే ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో
980 కిలోమీటర్ల రహదారుల్ని నిర్మించాలని ప్రతిపాదించడమైనది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నగదు చెల్లింపుకి 1,372 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి 33,688 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము.